రేవంత్ రెడ్డి ఒక థర్డ్ క్లాస్ సీఎం అంట, కాంగ్రెస్ ఒక థర్డ్ క్లాస్ పార్టీ అంట అని అంటున్నారు కేటీఆర్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ సీఎం గారిని పట్టుకొని అంత మాట అనేసినారు? ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కి వెళ్తారా అని అంటున్నారు సీఎం గారు. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్ని సార్లు వెళ్తామని ఆయన చెప్తున్నారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. యూరియా బస్తాల కోసం రైతులు నానా పాటలు పడుతున్నారండి. వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. పుట్టినరోజు గిఫ్ట్ గా ఎరువులు బస్తాలా? ఇది ఎక్కడ చూడండి బాబు. అది సరిగాని ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండు పార్టీల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు సార్? మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గోలు బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తారా మీరు? ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకని సార్? ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ. అంత మాట అనేసారేంటి గురుగారు? కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ. అంటే మద్దతు ఇవ్వరా? థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు అదంతా కాదు సార్. ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి వస్తే ముందు ఎవరికి ఇస్తారు మద్దతు? రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అండి బాబు?